ఓకే అన్న ఓకే. టాటర్తో కలిపి నిన్న ఉదయంలో లోపలికి ఎన్నులుగా పంపించినారు. బాగుంది ప్రభుత్వం కూడా. మా కోర్టులు కూడా చంద్రబాబు నాయుడు దించినాడు సార్. కొంతమంది నీరు అవకాశం ఉన్నప్పుడు ఉండిపోయినారు. రోడ్డు మీద కలిపి 5 ప్యాకెట్లు అందినాయి. ఇంకా కూడా సోమవారం మంగళవారం అన్ని ఉంది బాగా అప్లై చేశాడు. లోపల కూడా నీరు తగ్గిన తర్వాత టాటర్లతో కూడా పంపించినాడు సార్. మొన్న నీళ్ళు లేవంటే నీళ్ళు కూడా పంపించినాడు. అంతా కూడా బాగుంది సార్. చంద్రబాబు ప్రభుత్వం బాగుంది సార్. చేయట్లేదు అంటే కదన్నా ఏం చేయలేదని ఆ చంద్రబాబు నన్నోళ్ళకి అన్నం దొరకదు. అదే సార్, చంద్రబాబు నన్నోళ్ళకి అన్నం దొరకదు సార్. ఇంకెలాగ చేయరు సార్. కోట్లు దించేశాడు సార్. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం దాకా ఇప్పుడు నీరు వచ్చింది. తెల్లారిసైతే నీరు ఎప్పుడు నేను తరిగింది. కరెంట్ కూడా ఇచ్చిస్తాడు సార్. కరెంట్లో బాగుంది. మళ్ళీ ఎప్పుడే నీరు తరిగింది. ఇప్పుడు నైల్ ఖాళీ లేక నాటికి పంపించేస్తాడు. ఇంకెలాగ చెయ్యాలి సార్. అసలు ఏం చేయట్లేదు అంటే కదన్నా, ఓన్లీ ఫోటోల కోసమే తిరుగుతున్నారంటే కదన్నా. తప్పు కాదు సార్. ఆ తప్పు కానీ చంద్రబాబు నన్ను అనకూడదు సార్. ఆయన చాలా మంచోడు. అది అయినా కానీ ఉన్నతే కోట్లకి ఇంకా జనం చచ్చిపోను జగన్ ఉంటే. అదే అనమాట. వచ్చినాడు చూసుకుని వెళ్ళిపోండు. వాళ్ళు తారుపులు ఉన్నోళ్ళు కలిపి నోరు పారేసుకోనరు. నేనే అదే అంటాను సార్. ఎవరైతే మన సిమెంట్ కట్టమోయరు, మన పారతో పని చేయరు. కానీ ఈ ప్రభుత్వం బాగుంది సార్. బాబాయ్ మీరు చెప్పండి బాబాయ్, అసలు ఎలా ఉందంటే? ఏమండి, ప్రజారక్షణ పేరుతో ప్రజల్ని పెడదారి పట్టించిన నీచమైన రాజకీయం అనేది పోయిందండి. తెలుగుదేశం ప్రభుత్వం అనేది చాలా మంచిది సార్. మంచిదండి. ఇక్కడ మంచిది. ఇక్కడ ప్రభుత్వం గురించి కాదు, తెలుగుదేశం అంటే ఇక్కడ ఏంటంటే కనుక ముఖ్యంగా మీకు అందాల్సిన ఏవి అందట్లేదంటే కదన్నా. ఎవరన్నారండి? ప్రతిది అందుతుందండి. ఒకళ్ళు తీసుకోవాల్సింది 2 తీసుకునేది, 4 తీసుకునేది, 1 తీసుకుంటున్నారు. వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ క్రమశిక్షణ అనేది లేదండి, కంట్రోల్ అనేది లేదండి. డిపార్ట్మెంట్ అనేది పట్టించుకుంటున్నా. ఏంటంటే డిపార్ట్మెంట్ పంపించాం కదా మేము 4 అనుకుంటున్నారు. కాకపోతే అక్కడ కంట్రోల్ చేసి మనిషికి నాకు పాల ప్యాకెట్లు 6 ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? నాకు మా ఆవిడ్ని మా అమ్మాళ్ళ ఇంటికి పంపించేశాను. వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను ఒక్కడినే ఇక్కడ ఉన్నా. నేనేం చేసుకోవాలి? తెల్లారు లేస్తే పారేసా. వెనకాల 4 కానిస్టేబుల్ని పెట్టి 1, 2 ఇచ్చి పిల్లలు ఉన్న వాళ్ళకి 1 ఇచ్చి అలా చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇసిరేస్తున్నారండి ప్యాకెట్లు. ఎవరి సొమ్మని? చంద్రబాబు సొమ్మనే. ఇవాళ కాదు రేపని కూడా వాళ్ళని అరికడతాడు. తక్కువడు కాదు ఆయన. చాలా మంచోడండి. ఆయన అధికారం మంచోడండి. దేవుడు లాంటోడు. అతన్ని అనుకుంటే మనం నాశనం అయిపోతాం అంతే. నేను హాస్పిటల్ స్టాఫ్ సార్. నేను ఇక్కడ మెడిసిన్ సరఫరా చేయడానికి చాలామంది చిన్నపిల్లలకి పాలు ప్యాకెట్స్, బిస్కెట్స్ ప్యాకెట్స్ ఇవి అందజేస్తున్నాను సార్. అంటే ప్రభుత్వం పట్టించుకోలేదన్నమాట. అది వాస్తవం కాదు సార్. అది వాస్తవం కాదు. అంటే మీకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది? ఏదైతే కనుక మీరు సౌకర్యం కలిగిస్తుంది సార్. ప్రభుత్వం సౌకర్యం దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా తొందరగా స్పందించింది. అయితే పైనుంచి వచ్చిన వాటర్ని మనం దానికి తగ్గట్టుగా ప్రభుత్వం అన్ని రకాలుగా స్పందన ఉంది. కానీ అన్ని పట్ల ఏంటంటే ఇంకా ఇప్పుడు మళ్ళీ వరద నిన్నటికి రాత్రికి ఆటోమేటిక్ వరద కంట్రోల్ అయింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ వరద పెరిగింది. ప్రభుత్వం ఎన్నో స్పందించింది. అన్ని రకాలుగా ప్రభుత్వం కూడా అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ ఎన్డీఆర్ఎస్ బృందం ప్లస్ ప్రభుత్వంలో ఈ పోలీసు బృందం అన్ని రకాలుగా మళ్ళీ అన్నీ స్పందించి పడవలు కూడా రాత్రి ఎక్కించిన పడవలు కూడా రిటర్ను మళ్ళీ అదే లారీలు ఆపి పడవలు అక్కడ స్పందించారండి. అన్ని రకాల ప్రభుత్వం మళ్ళీ తొందరగా స్పందించి ఎక్కడెక్కడ మూలలో అదే ఇక్కడ ఉన్న వాంబే కాలనీ, సింగనగర్ విత్ అక్కడ రాజరాజేశ్వరిపేట, కండ్రిక ప్లస్ నున్న ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తొందరగా ఒడ్డుకి చేర్చేనట్టుగా ప్రభుత్వం తొందరగా స్పందించాలి. విత్ చిన్నపిల్లలకి అన్ని రకాల సౌకర్యాలు కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా అందించింది. ఇంకా అందించాలి. ప్రభుత్వానికి నేను ఒత్తిడి చేయట్లే. ప్రభుత్వానికి అన్ని రకాలుగా మనం ఉన్న బాధలని వెచ్చిస్తున్నాను. మాకు కూడా ప్రభుత్వం తొందరగా స్పందించి అన్ని రకాల సౌకర్యాలు మాకు స్పందించింది. ఇంకా పోలీస్ కంట్రోల్ కూడా తొందరగా ప్రజలందరినీ కంట్రోల్ చేసి అన్ని రకాలుగా లోపల జనాలందరినీ ఒడ్డుకి చేర్చాలని కూడా ప్రభుత్వానికి నేను విన్నపం చేస్తున్నాను. అన్ని రకాలుగా ప్రభుత్వం పట్ల అన్ని రకాలుగా ఆలోచించి ఎక్కడ మూలనున్న ప్రజలందరినీ కూడా తొందరగా ఒడ్డుకి చేర్చాలని కూడా ప్రభుత్వానికి నేను ఆదేశాలు జారీ చేస్తానండి. ఓకే థ్యాంక్ యూ.